వెల్కమ్ టు ద పాయింట్. అర్ధరాత్రి ప్రపంచం కళ్ళలో వేళ కాని వేళ ఒక అమ్మాయి వెళ్ళి రేప్కి గురవుతే ఆ టైంలో బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ఆ తర్వాత మరో సందర్భంలో స్వేచ్ఛతో నేను చూసుకుంటానంతా అని అలా బయటికి వెళ్ళి తిరిగి రాని అమ్మాయి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ టైంలో ఎందుకు బయటికి వెళ్ళింది, అసలు రోడ్డు మీదకి వెళ్లాల్సిన అవసరం ఏంటని సమాజం ప్రశ్నించింది. వీళ్ళందరూ మన మధ్య లేరు, చనిపోయారు. ఇప్పుడు తాజాగా పరాకాష్ఠ ఏంటంటే విద్యా సంస్థలో అంటే ఒక మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న ఒక యంగ్ మెడికోపై తీవ్రమైన దాడి జరిగింది. ఆమెపైనే కాదు, దేశంలో ఉండే యావత్ భారతదేశ వనితలందరిపై దాడి జరిగినట్టు మనం పరిగణించాలి. రేప్కి గురైంది, మరణించింది. మళ్ళీ మరొకసారి మనం తలలు పట్టు కూర్చున్నాం, ఏం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి. ఇదే అంశంపై తాజా డెవలప్మెంట్స్, కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన క్రైమ్ ఇన్సిడెంట్ పై ఇవాల్టి అనాలిసిస్. ఐ హ్యావ్ విత్ మీ ఉడుమల సుధాకర్ రెడ్డి గారు, వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ బ్యూరోకి చీఫ్గా పనిచేస్తారు. నమస్కారం అండి, స్వాగతం. కృష్ణకుమారి గారు, అందరికీ సుపరిచిత యాక్టివిస్ట్, మహిళల ఉద్యమాలపై చాలా వారు కృషి చేశారు. నమస్కారం అండి. అలాగే రమేష్ గారు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ అడ్వైజర్గా ఉన్నారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు వివరాల్లోకి వెళదాం. అనేక రకాల కాన్స్పిరసీ థియరీస్ వచ్చిన నడుమ వాట్ ఈస్ ద లేటెస్ట్, సుధాకర్ గారు? ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక పీజీ ట్రైనీ డాక్టర్ని పక్కనే ఉన్న, అంటే హాస్పిటల్ వార్డుకి పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ సెమినార్ హాల్లో రేప్ చేసి హత్య చేశారు. ఈ హత్య రేపుకి సంబంధించి సంజయ్ రాయ్ అనే వ్యక్తిని, ఒక పోలీసులో వాలంటీర్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అనేకమైన వార్తలు, థీరీసు, రూమర్స్ బయటకు వచ్చాయి. ఇది గ్యాంగ్ రేప్ అని, లేకపోతే ఆమెకి ఇంజురీస్, పెల్విక్ బోన్ పగిలిపోయిందని, ఇంకా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ మనకి కొంత అటాప్సీ రిపోర్టుకి సంబంధించిన విషయం బయటకు వచ్చింది. అట్లనే ఫోరెన్సిక్ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏం తేలిందంటే లేటెస్ట్గా ఈ అమ్మాయి పెనుగులాడినప్పుడు తన గోర్లలో ఉన్న రక్తం కానీ చర్మం కానీ ఈ నమూనాని సేకరించి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేసినప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, రేప్ అక్యూజ్డ్ ఉన్నాడో అతనికి టాలీ అయింది ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. దాంతో ఈ నేరానికి సంబంధించిన వ్యక్తి అతనే అన్నది సైంటిఫిక్గా రూఢీ అయింది. అయితే ఇందులో ఎక్కడ ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ రాలేదు. సో బట్ స్టిల్ అది ప్రోబ్లో ఉంది. అది సిబిఐ ఇవాళ చేస్తున్నది ఏంటంటే ఈ ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించిన మాజీ ప్రిన్సిపల్, అంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన, సస్పెండ్ అయిన, ట్రాన్స్ఫర్ అయిన ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తుంది, సందీప్ ఘోష్ అనే వ్యక్తిని. దీనికి సంబంధించి అతని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇతనికి సపోర్టివ్గా ఉన్నాడు అన్న ఉద్దేశంతో. సో అదే మాదిరిగా కొంతమందిని ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. బట్ వాట్ వి సీ, ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం ఒకే వ్యక్తి ఉండవచ్చు అన్నది మనకు వస్తున్న సమాచారం. అయితే స్టిల్ ఇది ఓపెన్ ఎండెడ్, బికాజ్ సిబిఐ చాలా మందిని క్వశ్చన్ చేయాలి. అంటే ఏదో మొన్న వచ్చిన అప్డేట్ ప్రకారం 150 ml ఆఫ్ సీమెన్ వాస్ ఫౌండ్ అని చెప్పి దానికి సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చినాయి. బట్ అది ఎక్కడ, అంటే ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ నిర్ధారణ కాలేదు. బట్ ఈ మామూలుగా రేప్ కేసెస్లో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి బాడీ అంతా ఇంజురీస్ ఉన్నాయి నెక్ మీద. ఎందుకంటే ఇట్ ఈస్ ఫౌండ్ టు బి డెత్ బై స్మాదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్. స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపటం, మాన్యువల్ అని చేత్తోనే. అట్లా స్మాదరింగ్ అంటే మూతి మూసి గాలి ఆడకుండా చంపటం. దానివల్ల ఆమె కాలర్ బోన్ ఇంజరీ కూడా అయింది. ప్లస్ బాడీ అంతా ఇంజరీస్ ఉన్నాయి, ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ ఉన్నాయి. కానీ ఈ స్పెర్మటోజోవాని ఇంతవరకు, అంటే ఇతని సీమెన్కి సంబంధించిన స్పెర్మటోజోవాని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో టాలీ అయిందా లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. బట్ ఒకటి వాస్తవం ఏంటంటే అక్కడ రేప్ జరిగింది, మర్డర్ అయింది. అది ఒక హాస్పిటల్లో 36 గంటల షిఫ్ట్లో ఉన్న ఒక ఉమెన్ డాక్టర్ మీద భయంకరంగా ఒక సేఫ్టీ లేని ఎన్వైరన్మెంట్లో ఒక పరమ కిరాతకంగా జరిగిన విషయం. అందుకనే దేశవ్యాప్తంగా అవుట్రేజ్ వచ్చింది. ఈ అవుట్రేజ్కి అనుగుణంగా అక్కడ మీకు బెంగాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. రైట్ సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. అంటే కేసుకి సంబంధించి వివరాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సుధాకర్ గారు, అంటే ఇది
ప్రీమెడిటేటెడ్గా ఏదైనా జరిగిన ఇన్సిడెంట్గా పరిగణిస్తున్నారా అట్ దిస్ పాయింట్ ఉన్న డీటెయిల్స్లో? లేదు మామూలుగా సర్వసాధారణంగా జరిగే రేప్స్ ఏవైతే మనం చూస్తుంటాం అనేక కేసెస్లో, ఆ కేసెస్లో ఉండే ట్రిగ్గర్స్ ఇందులో ఉన్నట్టు తెలుస్తుందా? ఇస్ దర్ అ ప్రీ మోటివ్ టు మర్డర్ హర్? అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము, చెప్పినా అది సాహసమే అవుతుంది. కాకపోతే మనం చూసిన దాని ప్రకారం, మనం అక్కడ ఉన్న రిపోర్టర్స్తో మాట్లాడింది కానీ చూసిన దాని ప్రకారం, బట్ దిస్ ఫెలో మే బీ హ్యావింగ్ నాలెడ్జ్. ఇక్కడ ఈ అమ్మాయి డ్యూటీలో ఉంది, ఈ పక్కన సెమినార్ హాల్లో ఉంది, ఎందుకంటే అక్కడ అతను రెగ్యులర్గా వచ్చే వ్యక్తి కాబట్టి ఆ మోటివ్తో చేసి ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు ఆమె ఏదన్నా మనసులో పెట్టుకొని చేశాడా, వేరే కక్షలు ఉందా అని మనకు తెలియదు. అది ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా రేప్కు మోటివ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్. అంతే. మనిషికి ఈ రేప్ కల్చర్ మన దేశంలో ఎక్కువ ఉండటానికి, లేకపోతే కొన్ని సౌత్ ఏషియా దేశాల్లో ఎక్కువ ఉండటానికి, ఎందుకంటే ఈ మగ మనిషిలో ఉండే వికృతమైన ఆలోచన వల్ల వచ్చే పరిణామం అది. సో దానికి విక్టిమ్ ఎలా ఉన్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, విక్టిమ్ ఎలాంటి వయసు ఏంటి, విక్టిమ్ మైనరా అనేది ఆలోచించని ఒక భయంకరమైన మానసిక రోగం కాదు, ఆ పైత్యంతో చేసే మనిషి బిహేవియర్ వల్ల వచ్చింది. సో దానికి మనం దీంట్లో ఇంకా కక్ష ఉందా అని అనుకోవటం అది ఇమెటీరియల్. బికాజ్ మనం చూసాం కదా దిశ కేసులో కూడా షీ వాజ్ వెయిటింగ్ దేర్, అండ్ లారీలో ఎక్కించుకొని అట్లా చేశారు. సో ఐ థింక్ దట్స్ మోర్ ఆఫ్ ఈ మేల్ కల్చర్ వల్ల వచ్చిన పరిణామం. మాటలు రావట్లేదు కృష్ణకుమారి గారు, ఎందుకంటే బహుశా ఇది మనకి దేశవ్యాప్తంగా బాగా సంచలనం సృష్టించిన ఒక దారుణమైన రేప్ అండ్ మర్డర్. ఇలాంటి కేసులు, మర్డర్ దాకా వెళ్ళని కేసులు, బట్ రేప్కి గురైన అమ్మాయిల సంఖ్య మీరు చెప్పండి. గత 2 వారాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి మీకు తెలిసి? 15 జరిగాయండి. ఈ 15లో స్త్రీలు ఉన్నారు, బాలికలు ఉన్నారు, ఉయ్యాల్లో పాప కూడా ఉంది. 15లో లాస్ట్ మంత్ 15 జరిగాయి. వీటిల్లో చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు మధ్యలో వాళ్ళు ఎక్కువ చేశారు. ఒకతను 24 ఏళ్ళ అతను, ఒకతనైతే అసలు సొంత తండ్రే చేశాడు. కానీ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పోర్ను చూస్తున్నారు, గంజాయి తీసుకుంటున్నారు. ఇది కామన్ క్వాలిటీస్ వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే అండి, మన దేశంలో వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకు అసలు ఇక్కడ ఆడవాళ్ళని నేను గౌరవించమని పూజించమని చెప్పను, కానీ సమానమైన కనీసం స్థాయి, అసలు ఈమె కూడా మనిషే, నా తల్లికే పుట్టింది, నాతో సమానం అని ఏ అన్నా చెల్లెల గురించి అనుకోడు. నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా భార్య నాతో సమానమైంది, నా భార్య అవసరమైతే నాకంటే ఎక్కువ కష్టపడుతుంది అనే ఉద్దేశం భర్తకు లేదు. ఒక తండ్రికి తన కూతురి మీద ఉన్న ప్రేమ తన భార్య మీద ఉండదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడన్నా చూడండి, మొత్తంగా చూసుకుంటే అంటే స్త్రీలందరూ మహాదేవతలు, వాళ్ళ వల్ల ఏమి సమాజానికి నష్టం జరగట్లేదు, అన్యాయం లేదు అని నేను అన్నను. కానీ ఎంత చేసినా మళ్ళీ విక్టిమ్ వచ్చేసరికి మహిళే అవుతుంది. అలాగే ఈవేళ డబ్బులున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. జైళ్ళల్లో చూడండి, ఎవరు ఉంటున్నారు జైళ్ళల్లో? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు జైళ్ళల్లో ఉండట్లా. మహా ఉంటే ఎవరు ఉంటున్నారంటే ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు జైల్లో ఉంటున్నారు తప్పితే అగ్రకులాల వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉంటున్నారు. అంటే న్యాయం కొనబడుతుంది, అమ్మబడుతుంది. ఇది ఒక భయం లేనితనం అయిపోతుంది. నేను ఇది తప్పు, నాకు తెలుసు తప్పని, చేసినా నేను బయటపడగలను అనే ధైర్యం కొంతమందికి. ఒక్కవేళ పోలీసులు పట్టుకుంటే పట్టుకున్నారు, పోయిందేంటి అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఇతను బయటకు వచ్చిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి అవును చేశాను, అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా మనకి తెలిసింది. అది ఎంతటి ఒక విధమైన అంటే నిర్లక్ష్యమా, లేకపోతే చేయడం అంటారా? నిర్లక్ష్యం అండి. ఎందుకంటే మన దేశంలో బ్రిజ్భూషణ్ లాంటి వాడు రక్షించబడిన తర్వాత, గుజరాత్లో బిల్కిస్ బానోకి సంబంధించిన ఎవరైతే జైల్లో ఉండి సత్ప్రవర్తన ద్వారా విడుదలై వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరైతే పూజలు దండలేసి స్వీట్లు తినిపించారో, పైగా తినిపిస్తూ వాళ్ళు అన్న ఒక మాట ఏంటంటే బ్రాహ్మలు ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యరు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆ రోజు. చేస్తే ఈ చుట్టూ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి?
ఓ చేశారు, చేసిన సంగతి వీళ్ళందరికీ కూడా తెలుసు, అదే చేసిన వాళ్ళు బయటకు వచ్చారు, నేను వస్తాను. ఈ ఎవరికైనా సరే 3 నెలల్లోనో 6 నెలల్లోనో సంవత్సరంలోనో ట్రయల్ అయిపోయి ఇతనికి శిక్ష పడింది అని ప్రపంచానికి చాటి చెప్పిన కేసు ఒకటి ఉందేమో చెప్పండి. అసలు లేదండి, నిర్భయలోనే అంత గగ్గోలు పెట్టి చట్టాలు కూడా తీసుకొచ్చిన కేసులోనే ఎంతకాలం పట్టింది, ఎన్ని పరిస్థితుల్లో అసలు అందరూ ఒక్కొక్క తల దిక్కుపోయారు. ఇప్పుడు నిర్భయ సంఘటనలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, లాయర్ ఏం మాట్లాడాడండి కోర్టులో, ఈ అమ్మాయికి 9 అప్పుడు ఏంటి పని, అదే నా కూతురు గనక అట్లా బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళుంటే నేను పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని అని ఒక లాయర్ మాట్లాడాడు. ఆ లాయర్ని శిక్షించినప్పుడు కామన్ మ్యాన్ ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు? అండ్ ఇక్కడ అదే చెప్తున్నానండి, అసలు ఎక్కడ చేసినా ఏమి చేయకపోయినా ఆడదాని తప్పైపోతుంది బతికున్నందుకు. అంతే, చదువుకున్న వాడు కూడా ఇలా ఆలోచిస్తుంటే చదువు లేని వాళ్ళు ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తారు? తప్పకుండా. అయితే చెప్పండి సార్, బిఫోర్ వి గో టు రమేష్ గారు, సుధాకర్ గారు. రేపిస్ట్లో మేడం చెప్పినట్టు కులానికో మతానికో ప్రాంతానికో సంబంధం, ఆ ప్రొఫైలింగ్ మనం అసలు అది లేదు. కానీ ఒకటి వాస్తవంగా మేడం చెప్పారు కదా, ఇది చాలా తెలిసిన వాళ్ళు రేప్ అక్యూజ్డ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నోన్ పర్సన్స్ 90%, ఎక్సెప్ట్ మనం దిశ కేసు ఇట్స్ డిఫరెంట్ కేసు. నోన్ పర్సన్స్, తండ్రో బ్రదరో కజినో మామనో, లేకపోతే ఇంటి పక్కన ఉన్న నైబరో వాచ్మెనో, లేకపోతే పక్కనుండే వ్యక్తులు, స్కూల్లో ప్రిన్సిపల్లో, ఇక్కడ జరిగింది కదా స్కూల్లో, లేకపోతే పనిచేసే. సో నోన్ పర్సన్స్ ఎక్కువ ఉంటుంటారు. ఎందుకు జరుగుతుంది అంటే ఈ ప్రోటోకాల్స్, బికాస్ మనం సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తున్నాం. ఉమెన్ అంటే సేఫ్టీ, జనరల్ సేఫ్టీ ఆఫ్ ది ఉమెన్ కాంప్రమైజ్ అవుతుంది అన్ని చోట్ల. మనం ఉండే అపార్ట్మెంట్లో, లేకపోతే స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో. ఇప్పుడు ఇతను ఎలా వెళ్ళాడు అన్నది పెద్ద ప్రశ్న కదా. హౌ యూ కుడ్ ఏబుల్ టు యాక్సెస్ అంటే అక్కడ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. సో అదొక ఆస్పెక్ట్. సో అది కాకుండా మేడం చెప్పినట్టు ఈ ఫోన్ వల్ల, విచ్చలవిడిగా ఫోన్ అవైలబుల్ ఉండటం వల్ల కొంత ఇంపాక్ట్ బాయ్స్ మీద పడుతుంది. సో దానివల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది మనం చూస్తున్నాం. అవును. సో అయితే ఇది మనం ఫోన్ ఆపాలా లేదా అనేది ఒక పెద్ద డిస్కషన్. అవును. బట్ యాక్చువల్గా తల్లిదండ్రులు ఒక అమ్మాయికి నువ్వు ఆ టైంలో ఎందుకు వెళ్తున్నావు, ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు అని చెప్పే బదులు, ఒక మగపిల్లాడికి చిన్నప్పటి నుంచే అప్బ్రింగింగ్లో మహిళల్ని ఎలా గౌరవించాలి, ఏం మాట్లాడు, సెన్సిటివ్. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా కామెంట్ చేసినప్పుడు ఆ సెన్సిటివ్, హౌ సెన్సిబుల్ యూ షుడ్ బీ, వాళ్ళ ప్రైవసీని కానీ పర్సనల్ విషయాలు కానీ ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనేది ఎవరు నేర్పించట్లేదు. మనం ఏంటంటే మీరు చెప్పారు ఇంతకుముందు కూడా, ట్రోల్స్, అబ్యూజింగ్ చేయటం, ఉమెన్ని చాలా తక్కువగా మాట్లాడటం, నీచంగా మాట్లాడటం, రేప్ థ్రెట్స్. ఒక ఇండియన్ క్రికెటర్, గొప్ప క్రికెటరు, వాళ్ళ సొంత కూతురికి రేప్ థ్రెట్ ఇచ్చారు. హైదరాబాద్ అతన్ని అరెస్ట్ చేశారు BHLలో. అదే. సో ఇట్లాంటి కల్చర్లో మనం పెరుగుతున్నాము. సో ఐ థింక్ ఇవాళ నిర్భయ యాక్ట్ తేవటం వల్ల ఆగిందా? ఆగలేదు. హార్షర్ చట్టాల వల్ల అవుతుందా? ఆల్రెడీ చట్టాలన్నీ హార్ష్గానే ఉన్నాయి. ఎందుకు ఆగదంటే ఇది మారాలి. మనుషుల తీరు అంటే తల్లిదండ్రుల పాత్ర, బాయ్స్, పేరెంట్స్, దెన్ సిస్టమాటిక్ కల్చరల్ పోలీస్ కూడా ఇన్సెన్సిటివ్ చాలానండి. ఈ మధ్యకాలంలో అంటే ఏదో మా మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు ఇక్కడ తెలంగాణలో. బట్ ఈ మధ్యకాలంలో మళ్ళీ వన్స్ అగైన్ పోలీస్ స్టేషన్స్కి వెళ్తే 1,00,000 ఒక ఆడది తన బేసిక్ మనుగడ కోసం కూడా టు క్లెయిమ్ హర్ రైట్ షీ హ్యాస్ టు ఫైట్, గివ్ సో మెనీ కంప్లైంట్స్. దారిన పోతున్న ఒక అమ్మాయిని ఏదైనా అంటే కూడా 100 సార్లు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి తను వెళ్ళి తనకి. సో ఒక వ్యవస్థీకృతంగానే చాలా లొసుగులు, డొలతనం ఉంది ఇళ్లలో. మీరు చెప్పారు సుధాకర్ గారు, అసలు మీరు అన్నట్టు, కృష్ణకుమార్ గారు అన్నట్టు, కూతుర్ని ఒకలా ట్రీట్ చేస్తారు, భార్యని ఇంకా హేళనగా తీసిపడేసి ఒక పని మనిషి కంటే కొంచెం ఒక 2 మెట్లు ఎక్కువ ట్రీట్ చేసే ఎన్ని ఇళ్ళు ఎన్ని కొంపలు చూస్తున్నాండి మనం అనకూడదు. కానీ అందుకే మగపిల్లలు అలాగే తయారవుతారు. సో ఈ అంటే ఫ్రాంక్లీ రేపు సంజయ్ రాయ్ లాంటి వ్యక్తులు, రమేష్ గారు, వాళ్ళు ఎక్కడో వేరే గ్రహం నుంచి ఊడిపడలేదు. మన సమాజం మధ్య వాళ్ళకి తల్లి చెల్లి, బహుశా ఇంట్లో ఆడవాళ్ళు ఉండే ఇంట్లో పెరిగిన వాళ్ళే. మీరు చెప్పండి సార్, ఎందుకు ఇన్ని చట్టాలు వచ్చినా వై ఇస్ ఇట్ దట్ వీఆర్ సీయింగ్ రిపీటెడ్ అఫెన్సెస్ లైక్ దిస్, క్రైమ్స్ లైక్ దిస్? మేడం, మీరు ఇప్పుడు చట్టాల గురించి చెప్తే
మీరు నేను ఒక అగ్రిమెంట్ తీసుకున్నాం అనుకోండి, 100 పేజీలు రాసినా దాన్ని ఉల్లంఘించవచ్చు. అది మనకి ఏంటంటే ఎథికల్ వాల్యూస్ ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఒకరి మీద ఒకరు నమ్మకం అన్నది ఇంపార్టెంట్. 1000 పేజీల అగ్రిమెంట్ రాసుకున్నా దే కెన్ బ్రేక్ ఇట్. అదేవిధంగా మన చట్టాలు లొసుకులు ఎతుకుతూనే ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ వాట్ ఐ ఫీల్ ఈస్, ఇప్పుడు ఈ ఫోన్ చూడండి, ఇది చాలా డేంజరస్. దీంట్లో ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్కి అవైలబుల్ ఉంది, ఇది ప్రతి పిల్లవాడికి అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో ఇఫ్ యు సీ 80% ఈజ్ పాన్, 80% పాన్. దాని గురించి ఏమవుతుందంటే స్టూడెంట్ ఖాళీగా ఉంటాడు, ఓపెన్ చేస్తాడు, చూస్తాడు. కానీ మీరు అనేది రైటే సార్, ఇది కానీ ఇవాళ రోజున మనకి ఎలక్ట్రానిక్ ఈ క్లాస్ రూమ్స్ వచ్చేసి రకరకాల ఆన్లైన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, కోవిడ్ తర్వాత ఇది ఒక ఇన్ఎవిటబుల్ ఆప్షన్ అయిపోయింది. మనం ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా రమేష్ గారు. వి కాంట్ మూవ్ అవే ఫ్రమ్ టెక్నాలజీ. టెక్నాలజీని బ్రేమ్ చేసి మనం ఎలా, టెక్నాలజీ కాదు మేడం, ఇక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు పాన్ సైట్ వరకు బ్యాన్ చేయొచ్చు కదా, దాట్ కెన్ బి డన్. రైట్, ఇట్ షుడ్ నాట్ బి యాక్సెసిబుల్. మనం టెక్నాలజీ పెరిగిపోయింది అని అంటూ ఉన్నాం అనుకోండి, దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ కమింగ్ అవుట్. బట్ అమలులో మీరు అన్నట్టు రైటే, అమలులో ఎక్కడో ఇప్పుడు డ్రగ్స్ ఆర్ బ్యాండ్ అందరికి జగమెరిగిన సత్యం. ఎక్కడి నుంచి వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి రేవ్ పార్టీలు, డ్రగ్స్. మరి అంటే ఏదైనా బ్యాన్ చేసినా దాని వ్యవస్థని చొచ్చుకెళ్ళిపోయి కావాల్సింది తెచ్చుకునే అంత ఒక క్రిమినల్ ఇది బయటకు వచ్చేసిందండి యువతలో కావచ్చు. దాని అర్థం ఏంటి మేడం, మన మోరల్ వాల్యూస్ పోయినట్టే కదా. లెట్ ఇట్ బి పొలిటీషియన్స్, లెట్ ఇట్ బి పేరెంట్స్. పిల్లల్ని వదిలేస్తున్నారు పిల్లలు, ఎందుకంటే దే బోత్ వాంట్ టు డూ జాబ్, దే బోత్ వాంట్ టు ఎర్న్ మనీ. దాని గురించి పిల్లల్ని వదిలేస్తున్నారు, వాళ్ళు ఖాళీగా ఉంటారు. వాట్ దే విల్ డూ? ఇట్లాగేంటంటే అంటే మనం ఏంటంటే ఇక్కడ ఐ సీన్ ఇట్లా ఎన్నో కేసెస్ వస్తాయి, మనం 4 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ బెటర్ వీ ఫైండ్ అ సొల్యూషన్. ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏంటి అన్నది మనం కనుక్కోవాలి. సో ద ఈజియెస్ట్ ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు ఎవ్రీబడీస్ మైండ్, సుధాకర్ గారు, ఇస్ డ్రాగ్ చేయడం వల్ల ఈ కేసులు 100 సార్లు దీని గురించి మాట్లాడుకుంటారు, మీడియా ప్రొజెక్షన్స్ ఉంటాయి తప్ప, అంటే ఇది తప్పు, దీనికి శిక్ష పడుతుంది ఈ దేశంలో, ఇట్ ఈస్ నాట్ స్పేర్డ్ అనే ఒక మెసేజ్ ఇంతవరకు. దాని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ బ్లేమ్ పోలీసింగ్ అండి. పోలీస్ వ్యవస్థలో ఒక్కొక్క పోలీస్ అధికారికి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కేసెస్ బర్డెన్ ఉంది. వాళ్ళ మీద ఉన్న కేసెస్ బర్డెన్తో ఉన్న కేసుల్ని డీల్ చేయలేరు. ఒక రేప్ కేసు వచ్చింది, వాడికి ఆల్రెడీ 100 కేసులు ఉంటాయి, సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయడు, సరిగ్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడు. నేను ఇందాక చెప్పినట్టు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, అన్ని కేసుల్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తే కంక్లూజివ్ ఎవిడెన్స్ వస్తుంది. అంటే ఆ శాంపుల్స్ తీసుకొని దాన్ని అక్యూజ్డ్తో కన్ఫర్మ్ చేసుకుంటే వస్తుంది. కానీ చాలా కేసుల్లో ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్లో కేసులు బర్డెను, ఎఫ్ఎస్ఎల్కి వెళ్తే కేసు, ఒక రేప్ కేసు వెళ్తే 1 year 2 years రిపోర్ట్ ఇవ్వడానికి, ఆడు పెండింగ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అని పెడుతుంటాడు పోలీసు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తే మా దగ్గర ఓన్లీ 2 ఉన్నారు డిఎన్ఏ ఎక్స్పర్ట్స్, ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 1000 రేప్ కేసులు అయితే అందులో 100 కూడా డిఎన్ఏ అవ్వవు. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. పోలీసింగ్లో సరిగ్గా సెన్సిటివ్గా ఉండరు. ఈలోపు విక్టిమ్కి ఈ బాధలు చూసి బాధపడి ఇబ్బంది పడి విక్టిమ్కి కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది ఆ కేసు. విట్నెస్లు చచ్చిపోతారు, విట్నెస్లు ముందుకు రారు, విట్నెస్లు మ్యానిపులేట్ అవుతారు. ఆ కేసు బట్టి డబ్బున్న వాడైతే అక్యూజ్డ్ వాడు ఎక్కువ మ్యానిపులేట్ చేస్తాడు. సో దీంతో మీకు చూస్తే కన్విక్షన్ రేటు 10 years క్రితము ఇట్ వాస్ 21%. అంటే ప్రతి 100 మంది రేప్ అక్యూజుల్లో ఆల్మోస్ట్ 79 మంది ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది 28%. అంటే నీ కన్విక్షన్ రేట్ పెరగలేదు. అదే మీరు బ్రిటన్లో తీసుకుంటే 60% కన్విక్షన్ ఉంది, కెనడాలో తీసుకుంటే 42% ఉంది, చాలా దేశాల్లో 50% దాకా ఉంది కన్విక్షను. బట్ రేప్ కేసుల్లో ఇండియాలో ఇట్స్ ఓన్లీ 27 to 28%. అంటే కన్విక్షన్ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నిజంగా రేప్ జరగలేదా? ఏం జరుగుతుంది అక్కడ అంటే సరిగ్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయరు, కోర్టులో ప్రాసిక్యూషన్ సరిగ్గా ఉండదు, ప్రాసిక్యూటర్ సరిగ్గా ప్రాసిక్యూట్ చేయరు, జడ్జిలు డిలే చేస్తారు కేసులు, జ్యుడిషియరీలో డిలే అవుతుంది కేసులు, మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఈ కేసులు ఇలా సాగదీస్తుంటే విక్టిమ్కి భారతదేశంలో మీకు పెన్ పోయింది, లేకపోతే ఫోన్ పోయింది, విక్టిమ్ అయినా అక్యూజ్డ్ అయినా ఒకే బాధపడాల్సి వస్తుందండి. ఇక్కడ ఉన్న నేను అంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి జ్యుడిషియరీ ఇక్కడ లీగల్ సిస్టంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే విక్టిమ్ అయినా బాధపడాలి, అక్యూజ్డ్ అయినా నిజంగా అంటే అసలు చాలా ట్రైనింగ్ అండి. ఇక్కడ మేడం విక్టిమ్ కంట
ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో విక్టిమ్ బాధపడాలి, అక్యూజ్ బాధపడట్లే. అదే. అక్యూజ్ సరదాగా కూర్చుంటాడు, విక్టిమ్ కీప్స్ ఆన్ గోయింగ్, పోలీస్ స్టేషన్లో తిప్పుతారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుని మనం ఒక కేసు గురించి మాట్లాడతాం. వాట్ ఐ వాంట్ టు టాక్ ఈస్, నాకేంటంటే దీనికి సొల్యూషన్ ఎలా తేవాలన్నది. ఇప్పుడు సార్ ఏమన్నారంటే పోలీస్ సిస్టమ్ బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళ బర్డన్స్ వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఈస్ మన పేరెంటింగ్ సిస్టంలో చేంజ్ రావాలి. మెయిన్ పేరెంటింగ్ సిస్టంలో చేంజ్ వచ్చింది అనుకోండి, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని ఉంది మేడం. అంటే ఒకటి సార్, ఇప్పుడు పేరెంటింగ్ సిస్టంలో అంటే నిజంగా అది లాంగ్ టర్మ్ సొల్యూషన్, అసలు ఒక జనరేషన్ అంతా క్లెన్స్ అవ్వాలి. బికాజ్ ఇప్పుడు పేరెంటింగ్ సిస్టమ్ నాట్ వన్ జనరేషన్ మ్యామ్, ఇట్ విల్ టేక్ 200 years. అదే మినిమం 200 years. బట్ ఐ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ మెడికో నౌ టుడే we want justice, the country wants justice. If you want justice ma'am, let us implement laws like Saudi, Dubai. ఇమీడియట్ గా మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి, అంటే త్వరిత జస్టిస్ డిలేడ్ ఇస్ జస్ట్ డినైడ్ అంటున్నారు మీరు బేసికల్లీ. ఆయన అంటున్నారు చేతులు నరికేయాలి అంటున్నారు. అంతే మేడం. ఎందుకంటే ఆయన అంటున్నారు ఏంటంటే మ్యామ్, అలాగే అనుకోండి సార్, దిశా రేపిస్ట్ ఎన్కౌంటర్ అయ్యారు సార్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. వాట్ హ్యాపెండ్ సార్, వాట్ చేంజ్డ్ ఈ వారంలోనే 15? అంటే ఐ నాట్ బీయింగ్ సినికల్ సార్. వన్ మ్యామ్, ఇప్పుడు మేడం 15 అన్నారు కదా, అలాంటి 4-5 ఇన్సిడెంట్స్ జరిగితే ఒక 5 వచ్చేమో ఈ రోజు. కాదండి, మరి దుబాయ్లో జరిగినప్పుడు అలాంటి శిక్షలు ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ దుబాయ్లో ఎందుకు జరుగుతున్నాయి? జరుగుతూనే ఉన్నాయి. మీరు కంపేర్ చేయండి మ్యామ్. ఇప్పుడు మేడం వెన్ ఐ గో టు దుబాయ్ ఐఎమ్ ఎ వెరీ సేఫ్ సిటిజన్ అనిపిస్తుంది నాకు, ఇక్కడికంటే నాకు అక్కడ హై అనిపిస్తుంది. వేరే ఒకటి నిమిషం మేడం, ఐ విల్ మేక్ ఎ పాయింట్ హియర్. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటే జ్యుడిషియరీ బయట ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ స్టేజ్ మ్యాన్ ఎన్కౌంటర్స్ కానీ అది తప్పు. ఎందుకంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ వల్ల, ఎక్స్ట్రా జ్యుడిషియల్ పనిష్మెంట్ వల్ల వచ్చిన విపరిణామం ఏంటంటే అమాయకులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంకోటి వాడు చేశాడా లేదా అని ఒక డ్యూ లీగల్ ప్రాసెస్, ఒక జ్యుడిషియరీ ప్రాసెస్. అప్పుడు ఎవరికి పడితే ఒక పోలీస్ అధికారే జడ్జ్ అయిపోతాడు, తన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, అక్కడ చట్టంలోనే ఉంది కానీ అలాంటి మనం బార్బారిక్ సొసైటీ కాదు, మనది సివిలైజ్డ్ సొసైటీ, పరిణామం చెందిన సొసైటీ, రిఫార్మిస్ట్ సొసైటీ. ఒక అక్యూజ్ని రిఫార్మ్ చేయాలి అన్నది మన సొసైటీ, మన లీగల్ సిస్టమ్, మన జ్యుడిషియల్ సిస్టమ్ బేస్డ్. కాబట్టి ఇది సార్ ఇప్పుడు మీరు రోడ్డు మీద పిచ్చి కుక్క తిరుగుతుంటే పిచ్చి కుక్కనే వదలం కదా సార్. చెప్పాలి పిచ్చి కుక్క అని తెలుసుకునే లోపల అది కుక్క అనుకుంటున్నాం, అది పిచ్చి కుక్క అని తెలిసే లోపల ఒక ఘోరం జరిగిపోతుంది. తర్వాత ఆ పిచ్చి కుక్కని తీసుకెళ్లి చాలా రోజులు అది ఎందుకు వచ్చింది, దీని పిచ్చి ఎంత పిచ్చి వచ్చింది, ఆ పిచ్చి వల్లే చేశాడా అని ఇన్వెస్టిగేట్ చేసి కాసేపు దానికి ఫుడ్ పెడుతున్నాం. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అన్యాచురల్ పరిస్థితుల్లోనో ఎప్పుడో ఎన్నో ఏళ్లకి శిక్షలు పడుతున్నాయి. అంటే దీనికి ఏంటంటే డైరెక్ట్గా పనిష్మెంట్ లింక్డ్ ఒక అలర్ట్ వ్యవస్థ ఉందనే ఒక మెసేజ్ అయితే లేదు. కాదండి, కేవలము ఇప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి. సంజయ్ రాయ్ని రేపు సుప్రీంకోర్టు సుమోటోగా దీన్ని తీసుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు స్పందించింది? ఇవాళ ఆగ్రహం ఎక్కువైపోయింది సమాజంలో కాబట్టి కొంచెం కంటి నీళ్లు తొడవటం కోసం తీసుకుంది తప్పితే అసలు సుప్రీంకోర్టులోనే బోల్డ్ కేసులు ఉన్నాయి. ఎక్కడో దాకా ఎందుకండి, ఈ కేసును చూడండి, మన సినిమా యాక్టర్ ప్రత్యూష కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఏం చేసిందండి సుప్రీంకోర్టు? ఎన్నేళ్ళైందండి? తల పట్టుకుని ఆమె చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది, అతను చక్కగా అతనికి బెయిల్ దొరికింది, పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు. ఈయన లైఫ్ ఈయనకు బాగానే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా కేసు నడుపుకోగలిగే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన బాగానే సేఫ్గానే ఉన్నాడు. మరి ఏమైంది, ప్రత్యూషకి న్యాయం జరిగిందా? మరి జరగలేదుగా. అలాంటప్పుడు ఈ కేసులో డాక్టర్కి న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఈ సిస్టంలో న్యాయం జరగాలంటే, సంజయ్ రాయ్ని శిక్ష పడాలంటే క్విక్ డిస్పోజల్ ఉండాలి. అంటే ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు దాంతో ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. అతను ఒప్పుకున్నట్టే కదా సుధాకర్ గారు, ఎవరు అతను కన్ఫెస్ చేశాడు. కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్ యాజ్ పర్ వాళ్ళు ఏమైనా ప్రెషర్ పెట్టారేమో అని ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, ఇప్పుడు భారత్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్. సో టుమారో హీ విల్ డెఫినెట్లీ డెనై ఇట్, హీ విల్ నాట్ ప్లీడ్ గిల్టీ ఇన్ ద కోర్ట్. సో దెన్ వెన్ హీ డజంట్ ప్లీడ్ గిల్టీ దెన్ ట్రయల్ విల్ స్టార్ట్. ఈ ట్రయల్లో వీళ్ళు ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టాలి. సిబిఐ కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఐ థింక్ దే విల్ ఫైల్ ఛార్జ్ షీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ట్రయలు జరిగి తొందరగా శిక్ష పడేలాగా చేస్తే ఒక 6 నెలల్లో 3 నెలల్లో ట్రయల్ అయిపోతే, ఫారెన్లో లాగా 3 నెలలు
శిక్ష పడితే అతనికి కఠినమైన శిక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ డెత్ ఆర్ వాట్ ఎవర్. సో గ్యాంగ్ రేప్ అయితే డెత్ ఉంది. సో ఐ థింక్ ఈ షుడ్ బి ట్రైడ్ క్విక్లీ అండ్ పనిష్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ క్విక్లీ. అండ్ వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ వి టాకింగ్? అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎందుకు అడుగుతున్నాను సుధాకర్ గారు అంటే, బికాజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చాలా హై అటెన్షన్ ఉండే రేప్ కేసెస్లో ఆటోమేటిక్గా వాళ్ళని చంపడం కూడా జరిగిపోతుంది. అవును, ఇది మర్డర్ కేసు కాబట్టి హీ కెన్ బి హ్యాంగ్డ్. ఐ మీన్ టు సే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, రేప్ చేసి గాయపరిచి ఒక విధుల్లో ఉన్న ఒక డాక్టర్ని చంపేయటం, ఘోరంగా చంపేయడం కాబట్టి ఇట్ కెన్ బి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఇట్ ఈస్ ఎ మర్డర్ కేస్ ఇన్వాల్వ్డ్. సో దట్ ఫెలో ఇఫ్ దెర్ ఈస్ ఇనఫ్ యాంపుల్ ఎవిడెన్స్, వీళ్ళు యాంపుల్ ఎవిడెన్స్ పెట్టగలిగితే కోర్టులో, అతన్ని హీ కెన్ బి పనిష్డ్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్. అంటే ఉరి శిక్ష, లేదా అంటే ఇండియాలో ఉంది హ్యాంగింగ్ ద్వారానే కాబట్టి హీ కెన్ బి హ్యాంగ్డ్ టు డెత్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ యాంపుల్ ఎవిడెన్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాపర్ లీగల్ ప్రాసెస్. మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని వీని ఉరేయాలి అంటే అది ఒక తండ్రిగా, ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మనం అలా మాట్లాడటానికి లేదు. బట్ ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక విక్టిమ్, obviously there will be such kind of reactions, but as a journalist we should always talk about legal process. Sure, sir.